పంచాంగ శ్రవణం ఇంతింత కాదయా. ప్రతి పండగకున్నట్టే ఉగాదికి కూడా కొన్ని ఆచారాలు నియమాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. వాటిలో మొదటిది ఉగాది పచ్చడి తినడం. దానిలో ఏం వేస్తారు, అది దేనికి సంకేతం, దానికున్న ఆయుర్వేద ప్రాధాన్యం వంటివన్నీ తెలిసినవే. ఆ పచ్చడి తినడం వల్ల వచ్చే ఫలితాలను తెలిపే శ్లోకం ఇది. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం. వజ్రం వంటి దృఢమైన దేహానికి, సర్వ సంపదలకు, అన్ని అరిష్టాల నివారణకు వేప పువ్వు పచ్చడి తినడం మంచిదని స్థూలంగా దీని అర్థం. ఉగాది నాడు మరో ముఖ్యమైన అంశం పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడినది పంచాంగం అన్న విషయం తెలిసిందే. వాస్తవానికి పంచాంగ శ్రవణం వల్ల ఎంతో ఆధ్యాత్మిక ప్రయోజనం ఉంది. తిథెచ్చ శ్రియమాప్నోతి వారదాయుష్యవర్ధనం నక్షత్రాలైరతాపాపం యోగద్రోగ నివారణం కరణాత్కర్య సిద్ధిస్తు పంచాంగం ఫలముత్తమం కాలావిత్కర్మ కృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్. తిథి వలన సంపద, వారం వలన ఆయుష్, నక్షత్రం వలన పాప పరిహారం, యోగం వలన రోగ నివారణం, కరణం వలన కార్యానుకూలత కలుగుతాయని దీని అర్థం. నవగ్రహాలను ధ్యానించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. రానున్న సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ ఆధిపత్యాలు సమకూరుతాయో తెలుస్తుంది. ఆయా గ్రహాల తేజస్సు పంచాంగ శ్రవణం చేసిన వారికి కలుగుతుంది. పంచాంగం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను బట్టి ఆయా తిథి వారాల నాడు కలిగే శుభ సమయాలను వివరిస్తుంది. ఈ సమయ పరిగణనం నక్షత్ర ప్రభావాన్ని బట్టి, ఆయా రాశులలో సూర్యచంద్రగతులను బట్టి ఫలాలు నిర్దేశించుట జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. మానవులలో కూడా పంచాంగాలైన జ్ఞానేంద్రియాలు ఉంటాయి. వీటిని నిగ్రహించటం ద్వారా మానవుడు సుఖశాంతులను పొందుతాడు. పంచాంగ శ్రవణం వల్ల వచ్చే ఫలం భూమి, బంగారం, ఏనుగులు, గోవులు, సర్వ లక్షణ సమన్వితమైన కన్యను ఉత్తమ పాత్రులకు దానం చేస్తే కలిగే ఫలితంతో సమానం. అంతేగాక సంవత్సరాధిపతులైన రాజాది నవనాయకుల గ్రహ ఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహ దోషాల నివారణ అవుతాయి. వినేవారికి ఆరోగ్యం, ఆయుర్యార్థం వృద్ధి పొంది సంపద, శుభ ఫలితాలు కలగజేస్తుందని భావం. ఇతిహాసాలైన రామాయణ, భారత, భాగవతాది పవిత్ర గ్రంథాల శ్రవణం వల్ల కలిగే తేజస్సు ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది. గ్రహశాంతి కలిగి దోషాలు తగ్గి పుణ్యం ప్రాప్తిస్తుందని శాస్త్ర ప్రమాణం. పంచాంగ శ్రవణం వల్ల కలిగే ఫలితాలను వివరిస్తూ పంచాంగకర్తలు చెప్పే శ్లోకం ఒకటి ఉంది. అది శ్రీ కళ్యాణ గుణావహం రింపురహం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్ వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం
నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యాతాం. పంచాంగ శ్రవణం వల్ల సర్వమంగళాలు కలుగుతాయని, దుస్వప్నాలను దోషాలను హరిస్తుందని, గంగా స్నాన గోదాన ఫలితాలు కలిగిస్తుందని, ఆయువును వృద్ధిపరుస్తుందని, శుభకరమైనది, సంపదలను ప్రాప్తింపజేసేదని స్థూలంగా దీని అర్థం. ఏది ఏమైనా పంచాంగ శ్రవణం ప్రయోజనకరమైనదని తెలుసుకోవాలి. పంచాంగ శ్రవణానంతరము జ్యోతిష్కుని పురోహితుణ్ణి సత్కరించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.